ఒక భారీ వర్షం స్కూల్ మూసిన తర్వాత కూడా అను, మేఘ, రాహుల్ తమ సైన్స్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి స్కూల్లోనే ఉంటారు. బయట మెరుపులు మెరుస్తుంటాయి, గాలి బలంగా వీచుతూ ఉంటుంది. స్కూల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అప్పుడే రాహుల్కు 13 అని రాసిన ఒక పాత తాళం చెవి కనిపిస్తుంది. ఇది ఏ క్లాస్ రూమ్ సంబంధించింది అని అను భయంతో అడుగుతుంది. ఆసక్తిగా ముగ్గురు స్కూల్ చివరిలో ఉన్న మూసివేసిన కారిడార్ వైపు నడుస్తారు. చీకటి కారిడార్లు, వాటంతటా అవే తెరుచుకునే తలుపులు, గోడలపై వినిపించే వింత శబ్దాలు. అచానక్గా ఒక క్లాస్ రూమ్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. It's so dark in here. క్లాస్ రూమ్ 13. I don't like this బ్లాక్ place. బోర్డ్ పై Let's తెల్ల go back. చాక్తో ఒక వింత సందేశం Look, the కనిపిస్తుంది. blackboard. నన్నెందుకు ఒంటరిగా వదిలేశారు? మేఘ చేతులు వణుకుతాయి. రాహుల్ భయంతో వెనక్కి తగ్గుతాడు. అప్పుడే ఒక చిన్న అమ్మాయి ఆత్మ వాళ్ళ ముందు కనిపిస్తుంది. ఆమె కళ్ళలో, ఆమె ముఖంలో ఒంటరితనం. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ క్లాస్ రూమ్లో జరిగిన ఒక ప్రమాదంలో ఆ చిన్న అమ్మాయి చనిపోయిందని వాళ్ళు తెలుసుకుంటారు. అప్పటి నుంచి ఆ ఆత్మ తన కథ ఎవరో వినాలని ఎదురుచూస్తూ ఉంటుంది. అను, మేఘ, రాహుల్ కలిసి ఆ రహస్యాన్ని బయటపెట్టి ఆ చిన్న ఆత్మకు చివరకు శాంతి కలిగిస్తారు. కానీ స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మరోసారి అదే తలుపు నెమ్మదిగా మూసుకుపోతుంది. క్లాస్ రూమ్ 13 రహస్యం నిజంగానే